తెలంగాణ వినాయకుడికి కళ్ళు వినాయకుడికి కాస్త ముందుకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఎదురుగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము దగడ్ సైడ్ గణపతికి చూస్తే గనక సైడ్ వైపు ఉంటాయి కళ్ళు. ఈ తిరుమల శ్రీనివాసుడి ఆకారంలో తీసుకొచ్చిన గణేశుడు అయితే మనకి 18 ఫీట్ల హైట్, 14 ఫీట్ల వెడల్పు అయితే కనిపిస్తూ ఉన్నాడు. గజానన ఆకృతిలో కనిపిస్తున్నాడు, అంటే ఏనుగు ముఖం ఆకృతిలో కనిపిస్తూ మనకి కిరీటం చూసుకోవచ్చు. అక్కడ 2 మూపురాలు ఉన్నట్టు తీసుకొచ్చి కిరీటంలో కూడా 2 షేప్స్ తీసుకొచ్చారనమాట. సింహాసనం వెనక ఉందో అన్ని గదల డిజైన్ తీసుకొచ్చారు. ఇది కొంచెం కొత్తగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ గణేషుని చూస్తే మనకి పంచె ఇక్కడ కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. మంచి కలర్తో అయితే వచ్చిందంటే మనకి ఆ పట్టు పంచె కాకుండా కొంచెం వెరైటీ పంచె జరీతో పాటు వచ్చినట్టయితే కనిపిస్తుంది. నమస్తే. ఇంకా వినాయక చవితికి 50 రోజులు ఉంది. కానీ ఇక్కడ మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాం. ఇక్కడ వినాయక విగ్రహాల తయారీ దగ్గర అప్పుడే భాగ్యనగరాల నుంచి అట్లాగే వివిధ ప్లేసుల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే చాలా మంది అప్పుడే వినాయక విగ్రహాలని కొనుగోలు చేయడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. ఎంతమంది చూడొచ్చు, ఇక్కడ చాలా సందోహం అయితే కొనసాగుతుంది. ఎక్కువగా యూత్ వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసిన వినాయకులను ఒకసారి ఎంతవరకు వచ్చింది, ఏ కలర్లు చూస్ చేసుకోవాలని చెప్పే వాళ్ళు కొందరు అయితే ఎన్ని ఫీట్ల వినాయకుడు ఉన్నారు, మా మంటపంలో పెడితే ఎలా ఉంటుందని చూపించడానికి ఇంకొంతమంది ఆ ఇంట్రెస్ట్తో వస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ నైనా సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి అత్యంత భారీ గణపతి పద్మాసనంలో కూర్చున్న గణపతి అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. మనకి పెయింట్స్ అన్నీ వేసేసి ఫైనల్ రూపు తీసుకొచ్చి ఇక్కడ రెడీగా అయితే పెట్టారు. విగ్రహం చూడొచ్చు. మన తొండం కూడా 2 సార్లు ముడి వేసుకున్నట్టయితే కనిపిస్తుంది. అట్లాగే మనకి బొజ్జ గణపయ్య పక్కన శివుడు కనిపిస్తున్నారు, ఇంకో పక్క పార్వతీదేవి కనిపిస్తూ ఉంది. కిరీటధారుడై పద్మాసనంలో కూర్చున్నారు. అండ్ మనకి ఇక్కడ పంచ చూస్తే వైలెట్ కలర్ రంగు అయితే వేశారు. అండ్ ఆభరణాలు చూస్తే మంచి గోల్డ్ రంగు ఇచ్చి మనకి చేతిలో చూస్తే ఓంకారం గుర్తుతో అయితే వినాయకుడు ఉన్నారు. చాలా పెద్ద చెవులతోటి అభయం ఇస్తున్న మన గణేషుని అయితే ఇక్కడ చూడొచ్చు. మనం చూస్తున్న ఈ గణేశుడు పూణేలో ఉన్నటువంటి దగుడ్ సేట్ గణపతి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గణపతి స్పెషల్ ఏంటయ్యా అంటే మన తెలంగాణలో గణేశుడికి కళ్ళు ముందు రూపంలో కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పూనా దగుడ్ సేట్ గణపతికి కళ్ళు 2 వైపులా ఉంటాయి అనమాట. అంటే సైడ్ నుంచి చూస్తే మాత్రమే కళ్ళు కనిపిస్తాయి మనకి, ఇట్లా ఎదురుగా ఉండకుండా కనిపిస్తాయి. అంటే ఏనుగుకి ఏ రూపంలో ఉంటాయో ఆ రూపంలో ఎస్పెషల్లీ ఆ 2 కళ్ళను కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ పూణేలో ఉన్న దగుడ్ సేట్ గణపతిని పక్కనే పోలీస్ వాళ్ళే కలిసి 3 ఫీట్ల నుంచి స్టార్ట్ చేస్తూ ఇంకా అట్లా ఎత్తు పెంచుతూ తీసుకెళ్లారు. సేమ్ అదే గణపతి మోడల్ని ఇక్కడ మనకి 19 ఫీట్లలో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందని చెప్తున్నారు. బుకింగ్స్ కూడా చాలు అయిపోయాయి, మన దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఓ పక్కన చూస్తే విడుతు కూడా చాలా భారీ ఆకారం అయితే కనిపిస్తుంది. ఇక పొడవ చూస్తేనేమో 19 ఫీట్లు ఉంది. అండ్ విడుతు వచ్చి 15 ఫీట్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఈ విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. చేతి వేళ్లకున్న ఉంగరాలకి బంగారు వర్ణం తీర్చిదిద్దడం కావచ్చు, కడియాలు కావచ్చు, అట్లాగే పార్వతీ పరమేశ్వరుని తీర్చిదిద్దడం కావచ్చు, ఆ షాల్కి బ్లూ కలర్ రంగు తీసుకురావడం కావచ్చు, దానికి కాంట్రాస్ట్గా వైలెట్ కలర్లో ఉన్నటువంటి పంచ గణేశుడికి అయితే తీసుకొచ్చి అసలు చూడగానే ఒక మంచి ఆకర్షణీయ రూపం అయితే కనిపిస్తుంది. చూడగానే మంటపంలో ఒక అద్భుతంగా కనిపించే ఒక గణేశుడు అని అయితే చెప్పొచ్చు ఈ గణేశుడు. అట్లాగే ఇక్కడే మనకి పక్కన ఇంకా మరో వినాయకుడు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ 16/14 అంటే 16 ఫీట్ల హైటు, 14 ఫీట్ల వెడల్పుతోటి మనకి కనిపిస్తూ ఉన్నారు. కిరీటంలో శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు. గోమాత కూడా కనిపిస్తుంది. కిరీటంలో ప్రతిది కూడా ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రతి పాయింట్ని కూడా వాళ్ళు రేపు కలర్స్ వేసి అక్కడ చెమ్కీలు అద్దితే మాత్రం ఒక ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇట్లాగే తొండం ఒక వంపు తిరిగి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడ మనకి ఈ వినాయకుడి ఫేస్లో ఒక ఆకారం మాత్రం ఇందాక వినాయకుడికి ఇక్కడ వినాయకుడికి డిఫరెన్స్ ఏంటంటే మన తెలంగాణ వినాయకుడికి కళ్ళు వినాయకుడికి కాస్త ముందుకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎదురుగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము దగడ్ సైడ్ గణపతికి చూస్తే గనక సైడ్ వైపు ఉంటాయి కళ్ళు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇట్లా ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదొక థీమ్ అనమాట. ఇది కూడా ఇంకొక 4-5 డేస్లో కలర్స్ వేసి తీర్చిదిద్దుతారు. అండ్ తొండం మీద కూడా మంచి సూపర్ డిజైన్ వచ్చింది, క్లాసిక్ డిజైన్ అయితే వచ్చింది తొండంకి కూడా. అండ్ కడియాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ప్రతిదీ కూడా మనకి చాలా బాగున్నాయి. అండ్ చెవులకు కూడా మనకి ఆభరణాలు తీసుకొని వచ్చారు. 2 చేతుల్లో మనకి శంకువులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెనక కిరీటం వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఈ తిరుమల శ్రీనివాసుడి ఆకారంలో తీసుకొచ్చిన గణేశుడు అయితే మనకి 18 ఫీట్ల హైట్, 14 ఫీట్ల వెడల్పు అయితే కనిపిస్తూ ఉన్నాడు. గరుత్మంతుడి మీద కూర్చున్న విష్ణుమూర్తి ఆకారంలో తీసుకొస్తున్న ఈ గణేశుని మనం చూడొచ్చు. వెనక వైపు తిరుమల శ్రీనివాసుడి మీద ఎట్లయితే పూలమాల వేసి అలంకరిస్తారో నిండుగా, సేమ్ అదే మోడల్లో ఇక్కడ మనకి తీర్చిదిద్దారు. అయితే
ఈ పూలమాలని సేమ్ మన వెంకటేశ్వర స్వామి మీద ఎలాగైతే మనం ఆ విగ్రహం మీద అట్లా కప్పుతామో పైనుంచి కింద వరకు కూడా సేమ్ ఇక్కడ కూర్చున్న గణేశుడి కూడా తిరుమల శ్రీనివాస రూపు తీసుకొచ్చి ఆ పూలదండను కూడా సేమ్ అంతే అందంగా అమర్చారనమాట. ఇంకొక ఇది అమర్స్తే కనుక అది పైన కిరీటం పైన కంప్లీట్ అయిపోతుంది. అండ్ చెవులకు కూడా మనకు చూడొచ్చు ఆభరణాలను ఎంత నీట్గా డిజైన్ చేశారు. ఆ చెవులకు కూడా రేపు కలర్స్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. హెయిర్ టెక్స్చర్ కూడా మర్చిపోకుండా నీట్గా పెట్టారు. 2 చేతుల్లో శంకువులు ఉన్న ఆకారం, ఓ చేత్తో లడ్డు పెడతారు, మరో చేత్తో అభయ ప్రదానం చేస్తున్న మనకి తిరుమల శ్రీనివాసుడి రూపంలో ఉన్నటువంటి గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. ఇంకా ఆభరణాలు కూడా ఇక్కడ ప్రత్యేకం అని చెప్పొచ్చు. రేపు వాటికి రంగులు వేస్తే ఇంకా మంచి లుక్ అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇక్కడైతే 3 వినాయక విగ్రహాల రూపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓ పక్కన మనకి పూణే గణేశుడు కనిపిస్తారు, మరో పక్కన కూర్చొని ఉన్న అభయ ప్రదానం చేస్తున్న గణేశుడు, మరో పక్కన వెంకటేశ్వర స్వామి రూపు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ రూపులో ఉన్నటువంటి గణేశుడు అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఆర్డర్లు అయితే బుక్ అయిపోతున్నాయి. సో త్వరగా కావాల్సిన వాళ్ళు ఇక్కడ మనకి ఈ ఫీట్ హైట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ మనకి ఆర్డర్ చేసుకోవచ్చు. ధూల్పేటలో ఉన్నటువంటి మనకి నైనా సింగ్ గణేష్ కళాకారు దగ్గర. ప్రస్తుతం ధూల్పేటలో మనము గోపాల్ సింగ్ గణేష్ కళాకారు దగ్గర అయితే మనం ఉన్నాము. యువకులందరూ కూడా సందడి చేస్తూ ఉన్నారు గణేషుల్ని బుక్ చేసుకోవడం కోసం. వాళ్ళందరూ కూడా టీం అందరూ కమిటీలు అందరూ వస్తున్నారు. ఇక్కడ 16 ఫీట్ల వరకు కొలువుదీరిన గణేషుల్ని చూడొచ్చు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఆకృతి అయితే ఉంది. మన ప్రస్తుతం ఇక్కడ మనం గణేషుల్ని చూస్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా మనకి పంచెలకి సంబంధించి ఒక జరీ టెక్స్చర్ టైప్ అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మన గణేషుని చూస్తే మనకి గజానన ఆకృతిలో కనిపిస్తున్నాడు. అంటే ఏనుగు ముఖం ఆకృతిలో కనిపిస్తూ మనకి కిరీటం చూసుకోవచ్చు. అక్కడ 2 మూపురాలు ఉన్నట్టు తీసుకొచ్చి కిరీటంలో కూడా 2 షేప్స్ తీసుకొచ్చారనమాట. ఇది కొంచెం ఇక్కడ వెరైటీగా ఉంది. యాజ్ వెల్ యాజ్ మనకి తొండం మీద ఎక్కడైతే నుదుటి నుంచి తొండం వరకు కూడా ఒక ఆభరణం డిజైన్ చేసి ఆ ఆభరణాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి వాళ్ళు రేపు కలర్స్ వేయబోతున్నారు అనమాట. సో ఇది మనకి ఇక్కడ గణేశుడిని చూస్తే మనకు ఒక రూపం గుర్తొస్తుంది. గణేశుడు కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తున్న ఎన్నో ఫొటోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ కిరీటం మాత్రం కొంచెం స్పెషల్ అనేది మాత్రం ఇక్కడ మనం చెప్పొచ్చు. ఓ చేతిలో లడ్డు, ఓ చేతితో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టయితే ఇక్కడ గణేశుని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఇంకా ఏ వినాయకులు ఉన్నారు, ఇంకా ఏ డిజైన్లతో ఉన్నారనేది కూడా ఒకసారి చూద్దాం. వినాయకుల్ని ఇంత చిన్న గలీలోంచి ఎట్లా బయటికి తీస్తారని అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి 4 మనుషులు వర్క్ చేస్తున్నారు. అంటే ఈ కాస్త ప్లేస్ నుంచే ఇక్కడ నుంచి అక్కడ జరపడానికి చూడండి ఒకసారి వాళ్ళు ఇటు ఇద్దరు అటు ఇద్దరు నిలబడి కర్రల సహాయంతో కొంచెం 1 2 3 అంటూ కూడా అట్లా గణేషుని జరుపుతున్నాడు. యా, సో మొత్తం బేస్మెంట్ మీదే బలం మొత్తం వేసి కూడా గణేషుని అయితే జరుపుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి గణేషులు ఎట్లా ఉన్నారు అని ఒకసారి రూపు చూస్తే గనక ఇక్కడ 3 ఆకృతుల్లో ఉన్న గణేషులు ఉన్నారు. ప్రస్తుతం ఈ గణేషుని చూస్తే కనుక ఇంకా ఫైనల్ రూపు రావాల్సి ఉంది. కూర్చొని ఉన్నటువంటి అంటే మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి గణేశుడి రూపు అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ పంచె కూడా ఒక టెక్స్చర్ ఇచ్చారు. పంచెకి ముట్టుకుంటే కాస్త పచ్చిగా తగులుతుంది, బహుశా ఇప్పుడే చేస్తుంటారు అచ్చుని. సో కాబట్టి ఇక్కడ పంచె కొంచెం స్పెషల్గా వచ్చింది. అట్లాగే తొండం కూడా ఇంకా తయారు కావాల్సింది. వెనక చూస్తే గనక మనకి ఏదైతే కిరీటం వెనక సింహాసనం వెనక ఉందో అన్ని గదల డిజైన్ తీసుకొచ్చారు. ఇది కొంచెం కొత్తగా ఉందని చెప్పొచ్చు. అట్లాగే మనకు ఒక ముంబై థీమ్తో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు చూస్తే గనక ఆ వెనక భయ్యా ఇది వెనక పెడతారా, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది, సేమ్ ఇట్లాగే వచ్చేస్తుందా డిజైన్? ఓకే, అది చూడండి జై శ్రీ గణేష్ అంటూ కూడా వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ ముందు మనకి ఇక్కడ అచ్చు చేసి పెట్టుకుంటున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా గడ్డి అట్లాగే ఈ పిఓపి లపం అంతా ఫినిషింగ్ చేసి అట్లా పెట్టుకొని అది ఎండిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ ఫిక్స్ చేస్తున్నారు గణేషుడికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గనక అసలు గణేషుడిని ఎట్లా తయారు చేస్తారని ఇప్పటికే మనకు ఒక ఐడియా వచ్చేసింది. అయినా కూడా ఇక్కడ చూడండి ఇదంతా కూడా గణేషుడికి సంబంధించిన రూపం. సో దానికి ఏం చేస్తారు అంటే తీసుకొచ్చి ఈ గడ్డి అట్లాగే ఆ కోటింగ్ ఏదైతే ఉందో వైట్ కలర్ది పెయింట్ తీసుకొచ్చి మొత్తం అక్కడ అద్ది కొంచెం గట్టిపడిన తర్వాత ఆ షేప్ తీసేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ కనిపిస్తున్న దీన్ని ఇట్లా తీసేస్తారనమాట. ఇది మాత్రం గణేశుడు అచ్చు, ఇది ప్లాస్టిక్ మెటీరియల్ సంబంధించింది అనమాట. సో ఇది తీసేస్తారు. ఈ కర్రలు స్టాండ్ మనకు అట్లాగే ఉండి మనకు గణేశుడు రూపం వస్తుంది వైట్ కలర్లో. తర్వాత దానికి కావాల్సిన రంగు వేస్తారు. గణేశుడు అయితే తుది రూపు అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ గోపాల్ గణేష్ కళాకారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరే చేతులు ఈ అద్భుతాన్ని చేశాయని చెప్పొచ్చు. ఇంత పెద్ద భారీ గణనాథుని తీసుకొచ్చారని చెప్పొచ్చు. భయ్య మరి కలర్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days అన్న. 10 days లో కంప్లీట్ బుకింగ్స్ అన్ని అయిపోయా? బుకింగ్ చల్ రా. ఓ వెరీ గుడ్. ఎట్లా ఉంది, హ్యాపీగా ఉందా? మస్త్ అన్న. అచ్చా అప్లోడ్ करते हैं వీడియోస్. షూర్ అంటే అందరూ కూడా అట్లాగే ఉంది. బట్ ఈ గణేశుడి ఎన్ని హైట్, ఎన్ని ఫీట్? 16 feet 16 ఫీట్. ఓకే భయ్యా, ఓకే. ఇంకా కలర్స్ చేయడానికి టైం పడుతుందా? 10 days అవుతా. మొత్తం డ్రై అయ్యి ఆరిపోయిందా? డ్రై होगा. ఓకే, మొత్తం ఇంకా మనకి 16 ఫీట్ గణేశుడి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. భయ్యా ప్రైస్ ఎంత ఉంటుంది? इसका 1.5
ఓకే 1,50,000 కొంచెం నెగోషియబుల్ కూడా చేస్తారు. సో ఆల్రెడీ కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు, బుకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ గణేష్ని చూస్తే మనకి పంచ ఇక్కడ కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. మంచి కలర్తో అయితే వచ్చిందంటే మనకి ఆ పట్టు పంచ కాకుండా కొంచెం వెరైటీ పంచ జరీతో పాటు వచ్చినట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మాల కనిపిస్తుంది అండ్ ఇక్కడ పాదం కనిపిస్తుంది. చక్కగా కూర్చొని మనకి తొండం మాత్రం ఇక్కడ 2 వంపులు అయితే తిరిగింది. తొండం మీద కూడా మనకు ఒక డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి కూడా రేపు గోల్డ్ పెయింట్ వేస్తారు. అట్లాగే మనకి తలపాగా ఏదైతే మనకి మహారాజు పెట్టుకుంటారో ఆ తలపాగా అయితే కనిపిస్తూ ఉంది. సో అట్లాగే కళ్ళు కూడా ముందుకు వచ్చినాయి. చేతిలో లడ్డు ఉంటుంది. రేపు 2 చేతుల్లో కూడా ఆయన శంకు లాంటి ఆకారాలతో ఉన్నారు. సో ఇది ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.